రాగి సంకటి చేయడం రాని వాళ్ళు కూడా ఈజీగా చేసుకునేటట్టు సింపుల్‌గా చెప్తాను. లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఒక పెద్ద గ్లాసు వాటర్ అయితే యాడ్ చేశాను. ఒక చిన్న టీ గ్లాస్‌లో పావు గ్లాసు బియ్యాన్నయితే కడిగి వాష్ చేసుకొని, ఒక పెద్ద గ్లాసు నీళ్ళతో నానబెట్టిన బియ్యాన్ని కూడా మొత్తం వేసేసాను. అంటే 2 గ్లాసులు పెద్ద గ్లాసులు వాటర్ అనమాట. పావు గ్లాసు బియ్యము ఈ చిట్టి గ్లాస్ తోటనమాట. అయితే ఈ చిన్న గ్లాస్ తోటే 2 గ్లాసుల రాగి పిండయితే తీసుకోవాలి. రైస్ అయితే బాగా మెత్తగా ఉడికిపోవాలి. ఆ తర్వాత లైట్‌గా సాల్ట్ యాడ్ చేసుకోండి. మనకు ఆల్రెడీ కర్రీలో ఉంటుంది కాబట్టి. తర్వాత ఈ రాగి పిండి మొత్తం పైన వేసేసి ఉండలు చుట్టకుండా బాగా తిప్పుకోవాలనమాట. ఇదైతే నాకు చల్లగుత్తది విరిగిపోయింది. అలా యూజ్ చేస్తున్నాను. లేదంటే గరిటెతోటైనా తిప్పుకోవచ్చు. లేదా ఇలా సన్నగా ఏదన్నా మనకి చెక్కలు లాంటివి దొరికితే మాత్రం తీసుకోండి వస్తుందనమాట. ఇంక అలా తిప్పుతూ ఉండాలనమాట. మంచిగా మెత్తగా ఉడికిందనుకోండి చాలా మెత్తగా చాలా బావుంటుందనమాట. సూపర్‌గా ఉంటుంది. చాలా ఈజీ అండి. చేయడం రాదనుకునే వాళ్ళకి కూడా భలే వచ్చేస్తుందనమాట ఈ కొలతలు ఫాలో అవుతే. ఒకవేళ ఒక గ్లాస్ ఇంకొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చండి. ఏం కాదు. దగ్గర అయ్యే వరకు కూడా మనం తిప్పుకోవచ్చనమాట. సో, మా అమ్మాయికైతే వేడివేడిగా పలచగా పెట్టేసాను. నేనైతే కొంచెం తినేటప్పుడు కొంచెం గట్టి పడతది కదా! అందుకని కొంచెం పలచగా తీసేస్తాననమాట. సో, ఇంతేనండి. నేనైతే రాగి సంకటి, ఫిష్ పులుసు అనమాట. ఈరోజు మా స్పెషల్ సండే స్పెషల్. మీ ఇంట్లో కూడా ఏం స్పెషలో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.